రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలలను అభివృద్ధి చేయడానికి ప్రైవేటీకరణకు తేడా తెలియకుండా జగన్ మాట్లాడటం తగదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురపాం గిరిజన పాఠశాల విద్యార్థులను ఆయన పరామర్శించారు. ఈ నెల 9న నర్సీపట్నంలో మెడికల్ కళాశాల భవనాన్ని సందర్శిస్తారని చెప్పిన జగన్ 5 ఏళ్లలో వైద్య కళాశాలలు ఎందుకు నిర్మించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. నిర్మించి ఉంటే సమస్య లేదు. కళాశాల 5 ఏళ్ళలో నిర్మించి ఉంటే ఎవరు వద్దన్నారు? నిర్మించకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల్లో నేను దాదాపు 800 కోట్లు బకాయిలు చెల్లించడం కానీ సేఫ్ క్లోజర్ కోసం కానీ ఖర్చు పెట్టడం జరిగింది. దాన్ని బట్టి వైద్య విద్యని రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అందించాలని చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రానిండి నేను అదే టైంకి వస్తాను, కావాలంటే చెప్తాను. ఆయనకు బహుశా అర్థం కావట్లేదేమో. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ప్రైవేటైజేషన్కి తేడా తెలియదంటే ఆయన అవగాహన రాహిత్యమైన ఉండాలా, లేదా రాజకీయ లబ్ధి కోసమన్నా ఇట్లాంటి కుట్రలు పొందుతూ ఉండాలా? 13 లక్షల చదరపు అడుగుల నిర్మాణం జరగాల్సి ఉంది నర్సీపట్నంలో. వాళ్ళు చేసింది, కూటమి ప్రభుత్వం చేసింది మొత్తం కలిపి 89,000 చదరపు అడుగుల నిర్మాణం జరిగింది. అంటే మీకు 0.7% నిర్మాణం చేసి మేము కట్టేసాం అంటారు. నేను సవాల్ ఇస్తున్నాను, అసెంబ్లీకి రమ్మన్నా రాలేదు, కౌన్సిల్లో పెట్టాం, మేమే చర్చ మొదలైన తర్వాత మాట్లాడుతున్న దానికి సమాధానం చెప్పలేక పారిపోయారు. ప్రజలు గమనిస్తున్నారు కదా.